హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఊరు వచ్చేసాం కదా, ఇంకా ప్రతిరోజు మా పిల్లలు అడుగుతారనమాట చేనులోకి వెళ్దాం, కోళ్ళ ఫారం దగ్గరికి వెళ్దామని. హైదరాబాద్ నుండి వచ్చేటప్పుడే చేనులో ఆగి ఇంటికి వెళ్తాము, కానీ ఆ రోజు లేట్ అయిందని వెళ్ళలేదు. ఇంకా నెక్స్ట్ డే మా అక్క పెరట్లోకి తీసుకెళ్ళాము. ఆల్రెడీ కంకులన్నీ ముతిరిపోయాయి దాదాపుగా. వెతికితే అక్కడక్కడ లేతవి దొరికాయి. అవి ఆ రోజే కాల్చుకున్నాం చేనులో. మా వాడు విరవడానికి ట్రై చేస్తున్నాడు. నేను ఎలా విరవాలో చెప్తుంటే నేను విరవలేదు ఎప్పుడు అనమాట. అదే రోజు ఫస్ట్ టైం విరిచేశాడు. అన్నయ్య విరిచాక తమ్ముడు ఊరుకుంటాడా, వాడొచ్చాడు నేను కూడా చేస్తానని. ఊరికే ఎండలో తిరుగుతున్నారని అప్పుడే చెప్పానమాట. ఇలాంటి చెట్ల దగ్గరే హర్రర్ మూవీస్లో దయ్యం వచ్చి లాక్కెళ్తుందని. అందుకే వాడు భయపడి వెనక్కి వస్తున్నాడు. మా పెద్దోడేమో నేను ఉన్నాను కదా హెల్ప్ చేస్తానని చూపిస్తున్నాడు ఎలా విరవాలో. విరిచేశాడు. వాడి సైజుకి అది ఓకే, కానీ దానిలో అసలు గింజలు లేవన్నమాట, చిన్నది. ఇవి ఫామ్ ఆయిల్ పంట అండి. 3 years తర్వాత కాత వస్తుందంట. ఇంకా అప్పటి నుండి ఎవ్రీ ఇయర్ 25 to 30 years వరకు ఈల్డ్ ఉంటుందంట. 3 years టైం ఉంది కదా, అందుకని అంతర పంటగా బనానా వేశారు. డ్రిప్ సిస్టమే టోటల్గా. ఈ చేనులో అంతకుముందు పత్తి వేశారు. కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది కదా పత్తి, అందుకని ఇప్పుడు ఫామ్ ఆయిల్గా చేంజ్ చేశారనమాట. ఇవి ఈత చెట్లలో కొంచెం పెద్దగానే పెరుగుతాయంట, అందుకే మొక్కకి అంత గ్యాప్ ఇచ్చారు. ఇవి కొంచెం ముందు వేసినవి, అందుకే సైజు పెద్దగా ఉన్నాయి. దీంట్లోనేమో టమాటా వేశారు మధ్యలో. సమ్మర్ కదా, డే టైంలో రావట్లేదు కోయడానికి. మార్నింగ్స్ కానీ ఈవినింగ్స్ కానీ వస్తున్నారు. స్టార్టింగ్లో కొంచెం సైజు పెద్దగా ఉండే టమాటా, ఇప్పుడు కొంచెం తగ్గింది. నిన్న ఈవినింగే కోసినట్టున్నారు. అక్కడక్కడే ఉన్నాయి టమాటాలు. ఇప్పక్కనేమో సొరకాయ మొక్కలు నాటారు. సొరకాయలు కూడా చాలానే ఉన్నాయి, కానీ మనకు ఆకుల కింద తెలియట్లేదు అసలు. సొరకాయలు చూసి మా వాడు ఇది కూడా నేను కోస్తాను, హెల్ప్ చేస్తానని వచ్చాడు. ఇదనే కాదు, ప్రతి విషయంలో నేను ఉంటానంటాడు. కిచెన్లో కానీ ఇంకేదైనా వాడికి తెలియకపోతుంటే నేను చెప్తున్నాను చాకుతో ఎలా కట్ చేయాలని. చాలా కష్టపడి కట్ చేశాను లాస్ట్కి. చిన్నపిల్లలు అంతేనేమో, మా చిన్నోడైతే మరీను ప్రతి దాంట్లో హెల్ప్ చేస్తానంటాడు. కట్ చేశాక చూపిస్తున్నాడు ఇంత పెద్దగా ఉందని. ఇవి దొండ తోట అండి, వీటికి పందిలు వేసి పెంచుతారు. ఆ ట్రాలీ ఏమో దొండకాయలు మోయడానికి బస్తాలు, రోడ్డు వరకు తీసుకెళ్ళడానికి అనమాట. అన్నయ్య చేశాడు కదా, నెక్స్ట్ తమ్ముడు ఇంకా కోయడానికి ట్రై చేస్తున్నాడు. మా ఆయన హెల్ప్ చేస్తున్నారు. దొండకాయలు కోయాలంటే కొంచెం హైట్ ఎక్కువ ఉంటే చాలా ఇబ్బంది, వంగి కోయాలి. అందుకే కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళే కోస్తారు. వాడికి రావడమే లేదు, కానీ వాళ్ళ అన్నయ్య లాగాడని వాళ్ళు లాగడానికి ట్రై చేస్తున్నాడు మా చిన్నోడు. ఇంకా దొండకాయలు కోసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఈ దొండ చేను పక్కనే వరి కూడా వేశారు. ఇంకా టైం పడుతుంది రావడానికి. ఈ బోగన్విల్ల మా మామయ్య నాటారండి. ఇంకా చాలా మొక్కలు ఉండే, కానీ మేకలు ఏంటో తినేసాయంట. రోడ్ పైన వెళ్ళే వాళ్ళు వీటి దగ్గర ఫొటోస్ దిగుతుంటే మా మామయ్య భలే హ్యాపీగా చెప్తారు. కంకులు కాల్చుకున్న వీడియో, ఫామ్ వీడియో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.